కలియుగంలో దేవతలకి శక్తి తగ్గి మనుషులు రాక్షసులుగా మారుతున్నారు. అది ఎందుకో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, వినండి. శ్రీకృష్ణుడి దగ్గరికి కలి వెళ్ళాడట. కలి వెళ్ళగానే శ్రీకృష్ణుడు చూసి, కలియుగం వస్తుంది, నువ్వు కలియుగంలో నీ శక్తి పెరుగుతుంది, నువ్వు ఏదో ఒక వస్తువులో ఉండాలి, మనుషుల్లో ఉంటే నేను ఒప్పుకోను అని చెప్తాడు. అయితే ఏదో వస్తువులో ఉండాలని చెప్తే, కలి నువ్వే కోరుకో ఏ వస్తువులో ఉంటావో అని చెప్తే, కలి నేను బంగారంలో ఉంటాను అని కోరుకుంటాడు. అలాగనగానే శ్రీకృష్ణుడు ఎలాగో వరం కోరాడు కాబట్టి మరి ఆ వరాన్ని ఇస్తాడు. ఆ వరం ఇవ్వడం వల్ల దేవతలందరూ వాళ్ళ శక్తి క్షీణించింది. ఎందుకంటే దేవతలు బంగారు కిరీటం తల మీద ధరించేవారు. బంగారు కిరీటం తల మీద ధరించడం వల్ల దేవతలకి నెత్తి మీద కలి కూర్చున్నాడు. కలి కూర్చోవడం వల్ల కలియుగంలో దేవతల శక్తి తగ్గి దేవతలకి ఆదరణ తగ్గింది. కాబట్టి కలికి ఎలాగ అంతమో నేను చెప్తున్నాను, వినండి. ఉదాహరణకి రామావతారంలో రావణాసురుని చంపినప్పుడు రావణాసురుడు ఒక ద్వారపాలకుడు విష్ణుమూర్తికి. అయితే అతని శాపం వల్ల అతను రాక్షస అవతారం ఎత్తాడు. అయితే చనిపోయేటప్పుడు రావణాసుని చంపే రాముడు మోక్షాన్ని కలిగించాడు. ఇదేట్రా బాబు, చంపి మోక్షం కలిగించవచ్చు ఏంటి అని మీకు సందేహం రావచ్చు. చంపబోయే ముందు, ఓ రావణాసురుడా, నువ్వు నా భక్తుడివి, నీ జన్మ వృత్తాంతం ఇది, నువ్వు నాలో చేరడానికే ఈ జన్మ ఎత్తావు అని చంపే ముందు ఆనందాన్ని కలిగించి చంపాడు. అందుకే మోక్షాన్ని పొందాడు రావణాసురుడు. అలాగే ఈ కలి అంతం ఎలాగో నేను చెప్తాను, వినండి. కలి మనుషుల మనసుల్లో ఉంటాడు. అది ఎలాగంటే, దేవతలు కిరీటం నెత్తిపైన ఎలా ఉన్నాడో మనుషులు దేవతల యొక్క స్వరూపాలు, అంటే దేవతలు ఆవిర్భావం తర్వాత మనుషులు పుట్టారు కాబట్టి మనసుల్లో ఉంటారు. బంగారం ఎక్కువ, ఆలోచన ఎక్కువ ఉంటుంది కదా. మనుషుల మనసుల్లోని కలిపురుషుడు ఉంటాడు. ఆ కలిపురుషుణ్ణి అంతం చేయడానికి కలికి ఎదుటివాడి మనసులో ఆలోచన కలిగిస్తాడు. ఆ ఆలోచనే ఎదుటివాడి మనసులో మంచి ఆలోచన కలిగించడమే ఒక కత్తి. ఆ కత్తిని సృష్టించి ఒక మంచి ఆలోచన అనే కత్తి వల్ల కలిని అంతం చేసి ఈ ప్రపంచాన్ని కాపాడుతాడు. అలాగా కలికి కూడా చెప్తాడు, కలి నువ్వు మంచివాడువే, మనుషుల్ని మానసికంగా పీడించావు ఇన్నాళ్ళు, కాబట్టి నీకు మోక్షాన్ని కలిగిస్తున్నాడని కలికి మోక్షం కలిగిస్తాడు. అర్థమైందా? కాబట్టి కలియుగం అంతం అవ్వడానికి ఇంకా కొన్ని చెప్పలేనది అది జరుగుతుంది. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో అడగండి. దానికి నా దగ్గర సమాధానం లేకపోయినా సరే నేను ఆలోచన చేసి మీకు సమాధానాన్ని
ఇస్తాను.